బస్సు ప్రయాణం అంటే బరువు కాదని, ఆ బరువంతా రాష్ట్ర ప్రభుత్వం మోస్తుందని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. పెద్దపల్లి జిల్లా మంతని బస్టాండ్లో ఆర్టీసీ కొత్త రాజధాని బస్సును మంత్రి శ్రీధర్ బాబు రిబ్బన్ కట్ చేసి జెండా ఊపి ప్రారంభించారు. ప్రయాణికులతో కలిసి బస్సులోకి సీట్లో కూర్చున్నారు. డిసెంబర్ 9 నుంచి ఇప్పటి వరకు దాదాపు 23 కోట్ల జీరో టికెట్లు ఇచ్చామని శ్రీధర్ బాబు చెప్పారు. 6 గ్యారెంటీల్లో ప్రధానమైన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం విజయవంతంగా సాగుతుందన్నారు. నష్టాలు ఉన్న ఆర్టీసీ కార్పొరేషన్ను 3 నెలల్లో నష్టాలు లేకుండా చేశామన్నారు. ఆర్టీసీని నష్టాల నుంచి లాభాల్లో తీసుకొచ్చే ఒక కార్యాచరణ. దానికి తోడు ఈరోజు మహిళా సోదరిమణులందరికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా డిసెంబర్ 9 నుంచి ఈనాటి వరకు దాదాపు 23 కోట్ల జీరో టికెట్స్ ఇవ్వటం జరిగింది. అంటే 23 కోట్ల మహిళా సోదరిమణులకు సంబంధించిన జీరో టికెట్స్ ఇచ్చి ఆక్యుపెన్సీ రేట్లో తక్కువ కాకుండా ఆర్టీసీకి నష్టం వాటిల్లకుండా మరి ఆర్టీసీకి సంబంధించిన అధికారులు, డ్రైవర్ సోదరులు, కండక్టర్లు, ఇతర సిబ్బంది అందరి సహకారంతో విజయవంతంగా మా 6 గ్యారెంటీలో భాగమైన ఉచిత బస్సు ప్రయాణం మహిళా సోదరిమణులకు విజయవంతంగా ముందుకు సాగుతూ ఉంది.